బిగ్ బాస్ 7లో జరిగిన ఒక కంటెస్టెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ పేరు నేను చెప్పాను, తన మాటల్లోనే విందాం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ నేను అప్పటి నుంచే అనుకున్నా. నేను ఆ రోజు ఏమైందంటే పాపులర్ కావాలని ఒక్కొక్క లాగా చేసుకుంటారు. అలాంటి దానికి మీరు ఎందుకు దానికి విమర్శించారు? నువ్వు ఫేమ్ అవ్వు, ఎట్నన్నా ఫేమ్ అవ్వు, నీ కర్మగాలు ఎట్నన్నా ఫేమ్ అవ్వు, తప్పులేదు. నువ్వు జనాల్ని వాడుకోవద్దు. ఫస్ట్ లారీ చాప్టర్ మూవీ చేశారు, మీరు ఏ సంబంధం దానికి చెప్పండి. స్క్రిప్ట్ దేనికి? ఇప్పుడు లవ్ స్టోరీ అండి, పల్లెటూరు అమ్మాయి. పల్లెటూళ్ళలో ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ తిరుగుతారా జనాలు? అది నా టాచర్ వల్లనే. అది బిగ్ బాస్ ఇట్లా ఎవరిని టార్గెట్ చేసినా అది చెప్పి కుమార్ అండి ముందే ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ పోవాలంటే ఆలోచించుకోండి అంతే. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 8లో కూడా ఎవరైనా తింగర చేసారు అనుకో, వాళ్ళ మీద ఖచ్చితంగా బురద అంటే డౌటే లేదండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, కో డైరెక్టర్గా మనం చూస్తే కనుక లారీ అని యూట్యూబ్లో చూస్తుంటే అదే కనిపిస్తుంది కదా. శ్రీకాంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది లారీ మూవీ చాప్టర్ 1. అలాంటి ఆ మూవీకి మన కో డైరెక్టర్గా భాస్కర్ గారు వర్క్ చేయడం జరిగింది. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆయన ఇప్పుడు 2-3 monthsలో తను ఒక కొత్త మూవీని కూడా నిర్మించబోతున్నారు, తనే ఓన్గా డైరెక్ట్ చేయబోతున్నారు భాస్కర్ గారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈయన సోషల్ మీడియాలో చాలా వైరల్. ఎందుకంటే అందరినీ ముక్కుసూటిగా చెప్తుంటాడు. బిగ్ బాస్ 7లో జరిగిన ఒక కంటెస్టెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ పేరు నేను చెప్పాను, తన మాటల్లోనే విందాం. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ 8 కూడా వస్తుంది, తన విషయాలు కూడా చెప్పడానికి మా స్టూడియోకి రావడం జరిగింది. హాయ్ భాస్కర్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. అంతా ఓకేనా? అంతా ఓకే. లేకుంటే మీకు ఏమైనా సైకో అట్లా ఉన్నారా? ఏంటండి అట్లేం లేదండి, అంత ఓకే కదా భాస్కర్ గారు? అంత ఓకే. అంటే సైకో అని ఎందుకు యూజ్ చేశానంటే, ఒక శ్రీకాంత్ రెడ్డి గారికి ఒక ప్రాంక్ స్టార్ తను. ఓకే, ఆ లారీ చాప్టర్ 1కి మీరు కో డైరెక్టర్గా చేయడం అంటే ఎందుకంటున్నానంటే, అన్ని తనే చేసుకోవడం జరిగింది, మీరు దానికి కో డైరెక్టర్గా ఎందుకు వెళ్ళాలి? అది కూడా శ్రీకాంత్ రెడ్డి చేసుకోవచ్చు కదా. నేను శ్రీకాంత్తో జర్నీ చేసిన. సో జర్నీ చేస్తే నాకు అర్థమైంది, చేయాలనిపించిన సినిమా చేసిన. సో వ్యక్తిగతంగా ఎంతో తిరుగుతూ తెలుస్తుంది జనాలకి. ఇప్పుడు ఎవరు ఏదో అన్నారని చెప్పి అంతే కదా. చాలా మంది అంటారు శ్రీకాంత్ రెడ్డికి ఈగో ఎక్కువ. లేదు అతనితో ఆయనతో జర్నీ చేస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు జర్నీ ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు అతనితో తిరుగుతుంటే ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఎవరో ఏదైనా అని చెప్పి పట్టుకొని ఆ మాటలు మనం పోతే కష్టం. అది మీకెలా పరిచయం శ్రీకాంత్ రెడ్డి? శ్రీకాంత్ నాకు ఒక వ్యక్తి ద్వారా పరిచయము. సో అప్పుడు నేను ఇట్లా సినిమా చేస్తున్న భాస్కర్ అంటే, సో అప్పుడు నేనే ఎక్కువ చదువుకోలేదు, 3rd class వరకే చదువుకున్నా. సో ఇంకా చేస్తామంటే నాకు మీకు ఇట్లా సినిమాలు ఇంట్రెస్ట్ కాబట్టి సరే అని చెప్పి ఆ సినిమాకి నేను కోఆర్డినేటర్ చేసిన, జర్నీ చేసిన, మంచిగా ఉంది, పర్లేదు. కానీ ఎవరో అన్నారని చెప్పి దానికోసం మనం ఎగలేం, కష్టం. ఎందుకంటే ఒక చిన్న ఛాయ్ నుంచి పైకి వచ్చి వీడియోలు చేసి ఒక సినిమా వేయడం చాలా గ్రేట్, అది చాలా గొప్పతనం అది. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి వెనకకేసుకొని ఆ సినిమా చేసిండు ఆయన. దాన్ని ఎంకరేజ్ చేయాలి, ఎవరికో పెద్దలకు ఎంకరేజ్ చేయడం కాదు. అలాంటి కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాయి కదా. కానీ భాస్కర్ గారు ఇప్పుడు చిన్న వాళ్ళు ప్రాంక్ స్టార్ నుంచి ఇప్పుడు డైరెక్టర్ అండ్ హీరో ప్రొడ్యూసర్గా మారడం జరిగింది. 24 క్రాఫ్ట్స్లో 15 క్రాఫ్ట్స్ ఆయన చేసినట్టున్నాడు మొత్తం. అయితే నేను ఈ చిన్న మూవీస్కి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంటే వేరే మూవీస్ మనం చూస్తే కనుక పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ వస్తాయి, పెద్ద బ్యానర్స్ వస్తాయి, మేము కొనుక్కుంటాం, మేము బై చేస్తాం మూవీస్ అని. కానీ ఈ అబ్బాయి 1 month చలి పాపం ప్రమోషన్స్ కోసం చాలా తిరుగుతుంది శ్రీకాంత్ రెడ్డి. కానీ ఎవరు కూడా పెద్ద బ్యానర్స్ వచ్చి కాల్ చేయడం కానీ అలా జరగలేదు, ఎందుకు కావచ్చు? అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ పెద్దోళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చినాక ఎవరు సపోర్ట్ చేయరండి. ఇప్పుడు అలా రేరుగా ఉంటారు, తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే కష్టపడి చేసిండు కాబట్టి ముందు జరగాలి, ఖచ్చితంగా ఎవరొకరు సపోర్ట్ చేయాలి, సినిమా ముందుకు రావాలి, సినిమా రిలీజ్ చేసుకోవాలి, అంతేగాని అదే తపని ఉంటుంది. ఇప్పుడు ఆయన బాగా కష్టపడుతున్నాడు, అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ప్రమోషన్ ఆయనే చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఒక సినిమాకి వర్క్ చేస్తాం, ఒక సినిమా వర్క్ చేసినప్పుడు మనకు ఫీల్ అవ్వద్దు, ఫీల్ అయితే కష్టం ఇంకా. సో ఆయన కష్టం అనేది నాకు తెలుసు, జర్నీ చేసినా కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు అంటే తను ఒక్కడే వెళ్తున్నాడు, ఎక్కడైనా ప్రమోషన్స్కి తను వెళ్తున్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా తను మొన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది, ఎవరైనా పెద్ద ప్రొడక్షన్స్ వాళ్ళు, పెద్ద బ్యానర్స్ వాళ్ళు ఉంటే నా మూవీకి సపోర్ట్ చేయండి, నా మూవీని ఆదరించండి అని అంటున్నాడు. దీన్ని ఏమంటారు? అంటే ఎవరు కూడా ఇప్పటిదాకా కాంటాక్ట్ కూడా చేయలేదు దీని మీద ఏదైనా కాంట్రవర్సీ ఉంటే ఉండొచ్చు, 100% అది ఏదో అయి ఉండొచ్చు, మరి అది నాకు తెలియదు. కానీ చెప్తున్నా, కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా రిలీజ్ చేసుకోవాలి. కష్టపడ్డాడు కదా, కష్టపడి ఒక 6 months కష్టపడి సినిమా తీసుకున్న అవుట్పుట్ తీసుకొని సెన్సార్ అయిపోయింది, సినిమా రిలీజ్ కోసం అని ఇప్పుడు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఇంకా. ఓకే, మీకు ఏ అంశం మీద లారీ చాప్టర్ 1 మూవీ ఒప్పుకోవడానికంటే కో డైరెక్టర్గా వెళ్ళడానికి ఏం అంశం నచ్చింది మీకు? నాకు కంటెంట్ నచ్చింది. సో కంటెంట్ నచ్చింది, ఆయన తపన నచ్చింది ఫస్ట్. సో రూపాయి ఇంకేసుకున్నాడు, నేను సినిమా తీయాలి అనుకుని సినిమా తీసిండు. సో ఇలాంటి వర్క్ చేస్తే మనకు కూడా నాలెడ్జ్ వస్తుంది, అందుకే నేను వర్క్ చేసిన. నాకు నచ్చింది, నేను 1 రూపీ తీసుకోకపోయినా ఆ సినిమాకి నేను వర్క్ చేసిన. ఓకే,
అమౌంట్ ఇవ్వలేదు. ఆ సినిమాకి నేను కోఆర్డినేటర్ సెట్ బైలా పనిచేసిన, కానీ నేను ఫీల్ అవ్వాలి ఈ రోజు కూడా. ఎందుకంటే ఆయన మంచితనం నాకు నచ్చింది కాబట్టి నేను ఫీల్ అవ్వలేదు, లేకపోతే అప్పుడే వెళ్ళిపోయాను. అంతే కదా. ఆయన చూస్తే కనుక ఇది కో డైరెక్టర్ అని పక్కన పెట్టేస్తే, మీరు ఒకప్పుడు బిగ్ బాస్ 7 వచ్చేటప్పుడు ఒకరి మీద విమర్శించారు, ప్రశ్నించారు, ఇది ఫేక్ అని చెప్పడం జరిగింది. ఎందుకు ఆ వ్యక్తిని అలా ఎప్పుడు పల్లవి ప్రశాంత్ ఆడు నేను అప్పటి నుంచే అనుకున్నా. నేను ఆ రోజు ఏమైందంటే నేను చూస్తే అనుకున్నా వీటి పక్క జనాల్ని మోసం చేస్తాడు. ఎందుకంటే జనాలందరినీ గొర్రెలను చేసేసి వాడు కసగాడు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రైతులు ఏం చేశారంటే వీడు ఎట్లా కొడితే రైతులు ఇష్టపడతారు, నాకు ఎట్లా ఓటింగ్ పడుతుంది అని చెప్పి ఆ ప్రకారం దిగిండు మనోడు. సార్ రైతు సింపది వాడుకుంటే అయిపోతుంది, ఏముంది రైతు అని చెప్పుకున్నాడు వచ్చిండు, అంతే కదా. ఇప్పుడు రైతు బిడ్డనే కదా, రైతే కదా. రైతు బిడ్డ ఎట్లయితే మన లోకం మీద మస్తు రైతులు ఉన్నారు, మరి అందరు రైతు బిడ్డలు అంటారా? అంతే కదా. ఇప్పుడు నేను నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయం అంటే రోజు బర్లకాడ బాల్ వింత గడ్డి వేస్తా, అన్నీ చేస్తాను. నేను రైతుని అయిపోతానా? అంతే కదా. అంటే రైతు అంటే ఏం కావాలి క్వాలిఫికేషన్? దానికి రైతు క్వాలిఫికేషన్ అవసరం లేదు, చేసే విధానం ఉంటుంది. తను రైతు బిడ్డ, తను రైతు పని చేస్తున్నాడు, పొలాల దగ్గర వీడియోస్ పెట్టడం జరిగింది. ఆయన వీడియోలు చేస్తే ఎవరికైనా అర్థమైపోతుంది పక్క వీడియోస్ మనం పాపులర్ గానికే వీడియో చేసుకుంటున్నాడు అన్నట్టు. ఓకే. ఇప్పుడు జెన్యూన్గా ఉన్నాను నేను జనాలకు ఎవరైనా మోసం చేస్తే పక్కా వేసుకుంటాను. నేను జనాలను మోసం చేయొద్దు. పబ్లిక్ మనకు ఇంపార్టెంట్, పబ్లిక్ చూడకపోతే మనం కింద ఉంటాం, మనం జీరో. ఇప్పుడు నీకు పబ్లికే దేవుళ్ళు కదా, ఇప్పుడు పబ్లిక్ చూస్తేనే నువ్వు ఎడికి వెళ్ళిపోతావు. నువ్వు అలాంటప్పుడు నువ్వు అలా మోసం చేసి అని చెప్పండి. అంటే తన స్ట్రాటజీ అంటే ఒకరు పాపులర్ కావాలని ఒక్కొక్క లాగా చేసుకుంటారు. అలాంటి దానికి మీరు ఎందుకు దానికి విమర్శించారు? మీకేమైంది? నువ్వు ఫేమ్ అవ్వు, ఎట్నన్నా ఫేమ్ అవ్వు, నీ కర్మగాలు ఎట్నన్నా ఫేమ్ అవ్వు, తప్పు లేదు. నువ్వు జనాల్ని వాడుకోవద్దు. ఫస్ట్ ఎందుకు చెప్పినావు బిగ్ బాస్కి వెళ్ళిన బిగ్ బాస్లో వచ్చిన బిగ్ బాస్ ముల్లే మూట మొత్తం రైతులని ఎందుకు చెప్పినావు? నువ్వు ₹1 అని ఇచ్చిన ఎందుకు? వీడియో చేశాడు కదా, పెట్టాడు కదా ఆ రోజు. ఒక రోజు అది నా టార్చర్ వల్లనే, అది మీ టార్చర్, నా టార్చర్ వల్లనే. అది ఏం చేశారు అంతగానో? నేను ఏం చేస్తాను? ఇక డబ్బులు ఇట్లేదు, పైసలు అని చెప్తే, ఒకవేళ ఇట్లా నన్ను పబ్లిసిటీ చేస్తారు, నన్ను విమర్శలు చేస్తారు అని చెప్పి ఏదో పేక్ కోసం ఏదో పెట్టి ₹1,00,000 వీడియో ముందు పెట్టి పిట్ చేసి ఉంటాడు, అంతే. అయిపోతుంది. అది అది చూసి జనాలు ఏమనుకుంటారు? అదే ప్రశాంత్ ఇస్తున్నాడు రా పైసలు అని అనుకుంటారు, అంతే కదా. అంటే దానికి ఏముందండి, తను ఇస్తా అన్నాడు ఇచ్చుకుంటాడు. అన్నిటికీ వీడియోస్ చేయాలని రూల్ లేదు కదా, ఇచ్చుకుంటుండేమో, హెల్ప్ చేస్తుండేమో. ఆయన బొంద చేస్తాడు హెల్ప్, అది కాన్పన్నది. ఇప్పుడు జనాలు కూడా ఎట్లా చేసిరంటే నమ్మిరు. ఇప్పుడు కామెంట్లు కూడా చూడండి, నాకు వచ్చిన కామెంట్లు మీరే బెటర్ అన్నాడు మీద అని చెప్పి మస్తు కామెంట్లు. అంటే ఏం చేయాలండి ఇప్పుడు పల్లవి ప్రశాంత్? ఏం లేదు, ఎప్పుడైతే నువ్వు జనాలకి ఏది ఇస్తున్నావో ఎంతో కొంత ఇచ్చేసి, 5 పైసలు ఇవ్వు, 10 పైసలు ఇవ్వు, అందరు సెట్ చేసేసి. లేకపోతే అందరికి ఇవ్వకు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వు, కొందరు ప్రాబ్లం వాళ్ళకి హెల్ప్ చేయి. అంటే ఒక మాట కూడా అన్నాడు, నేను ఏమైనా సీఎంనా ఇవ్వడానికి, నేను ఏమైనా ఆదుకోవడానికి అని కూడా ఒక మాట అన్నాడు. అంటే సీఎంసీ కొట్టేస్తాడేం కొంపది, సీఎం అయితేనే ఇస్తారా? మరి ఆ మాట సీఎం అయితేనే ఇస్తా అని చెప్పాల్సింది కదా బిగ్ బాస్లో ఉన్నప్పుడు. అయితే మీకు మళ్ళీ పల్లవి ప్రశాంత్ గురించి చాలా ఫాలోయింగ్ ఉంది, తనకుంది, తన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు విమర్శించాలి మీరు అన్నారు, కామెంట్ చూడండి నాకే పాజిటివ్ అన్నారు. వాళ్ళకు కూడా ఫాలోయింగ్స్ ఉంటారు కదా, ఫాలోవర్స్. ఎలిపినార్లో కూడా ఆపాలని చూసారు, బోడుపల్లి కూడా ఆపాలని చూసారు నన్ను, కానీ నేను ఎక్కడా తగ్గలేదు. కారు ఆపినా 2 నిమిషాలు మాట్లాడినా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను అన్న దేనికైనా ముందుకుంటా అని చెప్పిన. నేను ఎందుకు పల్లవి ప్రశాంత్ అంటే మీకు అంత పడదు? ఎందుకు? పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడి మీరు వెళ్ళగలరా బిగ్ బాస్కి? ఎవరు? మీరు వెళ్ళగలరా? వెళ్ళగలుగుతా ఖచ్చితంగా. నేను మీరు వెళ్ళినప్పుడు నా ముందు కూర్చొని మాట్లాడాను. పల్లవి ప్రశాంత్ కష్టపడి తను వెళ్ళడం జరిగింది, మీరు దాన్ని విమర్శించి అంటే అది జీర్ణించుకోకపోవడం. ఒక సామాన్యుడు లోపలికి వెళ్తే కష్టం అనేది ఇప్పుడు మీరు అన్నారు కష్టం అని అన్నారు కదా, వీడియోస్ చేసిన వల్ల కష్టం అని మీరు అంటున్నారు. ఆ వీడియోస్ ఎవరైనా చేస్తారు అవి, కానీ నువ్వు వెళ్ళాలంటే నీకు సపోర్ట్ కావాలి కదా. ఆ సపోర్ట్ ఎవరు చేయాలి? పబ్లిక్ చేయాలి. పబ్లిక్ ఎందుకు చేసిరు? ఒక రైతు సింపతి వాడుకున్నావు కాబట్టి చేసిరు. వాళ్ళ వల్లనే నువ్వు వెళ్ళింది బిగ్ బాస్కి. ఇప్పుడు వాళ్ళని ఏమన్నాడు? పబ్లిక్ని ఏమన్నాడు అని, ఆడియన్స్ని ఏమనలే కదా, మీరే విమర్శిస్తారు. ఏమనలే కాబట్టి ఏమనలేదు, అనట్లేదు నేను, అదే అంటున్నాను. పబ్లిక్కి ఏం చేశాడంటే మనోడు, నేను ఇంత ఇస్తా, నాకు వచ్చిన టోకన్ మొత్తం రైతులకే. అసలు ఇంకోటి విషయానికి వస్తే బిగ్ బాస్ టోపీ విన్నర్ ప్రశాంత్ కాదు. ఎవరు? శివాజన్న లేదా అమర్నాథ్. ఎందుకు? వాళ్ళు ఎందుకు అంటే ఓట్లు వేసిన వాళ్ళు, అక్కడ ట్రోఫీ ఇచ్చిన వాళ్ళు అందరు పిచ్చోళ్ళనా? ఇక ఏందో కానీ నేను వ్యక్తిగతంగా అయితే శివాజన్న చాలా మంచి గొప్ప వ్యక్తి, మంచోడు, నేను అభిమానం ఇస్తా. ఓకే. నాకు చాలా ఇష్టం శివాజన్న అంటే, కానీ ఆయన సపోర్ట్ చేయడం వల్ల నాకు నచ్చలేదు. ఎవరికి?
ప్రశాంత్ ఓకే. సపోర్ట్ చేయడం నచ్చలేదు. శివాజీ అన్న అంటే ఇష్టం నీకు? చాలా ఇష్టం శివాజన్ అంటే. కలిసారు ఎప్పుడైనా శివాజీ అన్నను? శివాజన్ ఎప్పుడు కలవలేదు నేను. ఓకే. కలవడు కూడా ఏమో నాకు తెలిసి మిమ్మల్ని. ఎందుకు కలవడంటావు? పోతే ఎవరైనా కలుస్తారు. అండ్ ఎందుకు నాకు అనిపిస్తుంది, ఎందుకు సామాన్యులు ఎవరైనా ఎక్కడైనా మంచి పొజిషన్లో ఉంటే జీర్ణించుకోలేరు మీలాంటి వాళ్ళు? మీరు అలా అనుకుంటున్నారు. అవును, మళ్ళీ కరెక్ట్ కాదు అది. 100% కష్టపడ్డది పైసలు కష్టం అనుకున్నాడేమో. కష్టం ఎక్కడ చూపిస్తున్నారు చెప్పండి? కష్టం ఏడ చూపిస్తున్నావు? వీడియోలో చూపిస్తున్నావు కష్టం అట. అయిపోతుందా? వీడియో చేసుకోండి అయిపోతుందా? అంటే తనను పర్సనల్ గా మీరు చూసారు పల్లవి ప్రశాంత్ని? తనతో నేను జర్నీ చేయలేదు. ఎలా చెప్తారు మీరు? 100% అది పక్క 100% తెలుస్తుంది నాకు. ఓకే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వడం కరెక్ట్ అంటే ఆయన కాదు విన్నర్ అని అన్నారు. అంటే విన్నర్గా చూస్ చేసుకున్న వాళ్ళు తప్పు వల్ల అంటే ఎవరికి వస్తే బాగుండే మీ ఉద్దేశం ప్రకారం? శివాజన్న ఇప్పుడు బాగానే, అమర్నాథ్ బాగానే చేశాడు. ఓకే. తిట్లలో అంటే ఇప్పుడు సామాన్యుడికి ట్రోఫీ వస్తే మీరు ఓర్వలేడు. జనరల్ ఒక విషయం చెప్తాను. అక్కడ ప్రశాంత్ కష్టం అని అన్నారు కదా, ఒక ట్రాక్టర్ బురదలో దిగబడ్డది, అవునా? రైతు ఏంటో తెలుస్తుంది అక్కడే. ముంగట్ టైర్ అనేది ఇరిగిపోతే మన కాలుకు దెబ్బ తాకితే పట్టి కట్టినట్టు కడతారు ఎవరన్నా? అవును. కడతారా? ఉంటుందా? నాకు తెలివి వచ్చిన వదిగా మా తాతలు కూడా ఎడ్లని కట్టి నాగలు దున్తుండే. అప్పుడేదో ఎడ్లకి ఏమన్నా అయితే మనం కట్టితే పద్ధతి ఉంటుంది, అది ఇల్లు ఉంటుంది. కానీ నువ్వేదో పొలంలో ట్రాక్టర్ ఉండి దానికి విరిగిపోయిన దానికి బట్ట కట్ట అంటే ఒప్పుకుంటారా ఎవరైనా జనాలు? ఇది ఆలోచించు. నువ్వు పల్లవి ప్రశాంత్ని పెట్టుకొని పాపులర్ కావాలని నీ సింపతి, నీ దయ, అది గంతే తప్ప ఏం లేదు. అది కరెక్ట్ కాదు. నువ్వు పల్లవి ప్రశాంత్ ఢీ కొట్టే అంత వాడివా? ఎవరు? మీరు. 200% ఇస్తాను నేను. ఏమి ఇచ్చిన నువ్వు ఎవరు తెలుసు? పల్లవి ప్రశాంత్ అంటే ఇప్పుడు గుంపు కొడతారు. పల్లవి ప్రశాంత్ ఇక్కడ నిలబడతారు, మీరు ఇక్కడ నిలబడి మీ దగ్గర జనాలు వస్తారు, ఈయన దగ్గర జనాలు వస్తారు. తర్వాత చూద్దాం. అది తర్వాత నేనే చూపిస్తా. పల్లవి ప్రశాంత్ పిలిపిస్తాను, మీరు నిలబడండి. ఇప్పుడు మీరు అన్నారు కదా అందరు వ్యతిరేకించారు, అందరిని మోసం చేశారని. మోసం చేస్తే జనాలు ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తారు? నా దగ్గరకు వస్తుండొచ్చు. ఒకసారి నిలబడిపిద్దాం. 100% చేయండి ఆ ప్లాన్. ఓకేనా? పల్లవి ప్రశాంత్ ఉన్న క్రేజ్ ని మీరు డామినేట్ చేయాలని చూశారు, కానీ ఒక్క వెంటక కూడా పీకలేరు. పల్లవి అట్లా అనుకో, చాలా తప్పది. మీరు అనుకుంటారు సామాన్యుడు వెళ్ళాడు, ఎంకరేజ్ చేయాలి. మనం ఏం ఎంకరేజ్ చేయాలి? సామాన్యునికి మోసం చేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. నా డబ్బులు గురించి చెప్పట్లేదు నీకు మళ్ళీ, అంతే కదా? తప్పు. మీరు ఏసి ఏదో మీరు ఆయన పేరు వాడుకుని ఫేమస్ కావడం తప్ప ఏం లేదు. మీరు ఆయన పేరు వల్లనే ఫేమస్ అయ్యారా లేదా? ఇంతకుముందు ఎవరికైనా తెలుసా? మీరు 10 మందికి కూడా తెలియదు. ఎందుకు అప్పుడు వీడియోలు చేస్తున్నా కదా నేను. ఎవరు తెలుసు? ఎందుకు తెలియదు? మాకైతే అస్సలు తెలియదు. పల్లవి ప్రశాంత్ ట్యాగ్ తోని ఫేమస్ అయిన భాస్కర్ డైరెక్టర్. అయ్యా మాటలు లేవు. మాటలు ఎందుకు రావండి? అదే కదా ఫేమ్ అన్న కరెక్ట్ కాదు అది. ఆయన వాడుకుని నాకు అసలు ఆయన బిగ్ బాస్ లో పోయిన విషయం తర్వాత తెలిసింది నాకు. అది ఏది? అరే ఈ సింపల్ వాడుకొని చేస్తున్నాడు అంటే అప్పుడు వీడియో చేసిన. ఇప్పుడు మీ లారీ చాప్టర్ మూవీ చేశారు, మీరు ఏ సంబంధం దాన్ని చెప్పండి. స్క్రిప్ట్ దేనికి? స్క్రిప్ట్ మొత్తం దేనిది? అది ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ కొంచెం అర్రర్ అయితే లేదు దాంట్లో. ఒక మూవీ ఎంచుకునేటప్పుడు ఒకటి అనుకుంటాం కదా, అది ఆ థీమ్ ఏంటిది అడుగుతున్నా. ఇప్పుడు లవ్ స్టోరీ అండి, పల్లెటూరు అమ్మాయి లవ్ స్టోరీ. మంచం మీద ఎట్లా బొరుకుతుంది, ఎట్లా కిసులు పెట్టుకోవాలి, ఎక్కడ కొరకాలి, ఎక్కడ హత్తుకోవాలి, ఇది ఎక్కడ మీ స్ట్రాటజీ? అంటే జనాలు మీరు మోసం చేస్తలేరా ఫ్యామిలీ అని? మా అన్ని సినిమాలు రావట్లేదా? చాలా సినిమాలు వస్తున్నాయి కదా. చాలా పక్కన పెట్టండి. మీరు అంటూ ఒకరిని వేలెత్తి చెప్పేటప్పుడు 4 ఏళ్ళు మన వైపు ఉంటుంది కదా. మీరేమన్నారు? ఫ్యామిలీ అన్నారు. ఫ్యామిలీ ఒక పల్లెటూరు లవ్ స్టోరీ. పల్లెటూరు లవ్ స్టోరీ మంచం మీద బొర్లుడు, కొరుక్కునుడు అవి ఉంటాయా? లవ్ స్టోరీ మంచం మీద బొరుటాలంటే ఆ సీన్ పెట్టినాం. అది పల్లెటూళ్ళలో ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ తిరుగుతారా జనాలు? అంటే మీరు పల్లెటూరుని కించపడుతున్నారా మీ మూవీ ద్వారా? అట్లేముండదు. మళ్ళీ అతను పల్లవి ప్రశాంత్ కష్టపడి వెళ్తే మీరు మోసం చేసిన ట్యాగ్ లైన్ ఇస్తున్నారు. ఇట్స్ నాట్ గుడ్. అది నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదండి. మీ మూవీ నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. పల్లెటూరు అని పెట్టి, ఫ్యామిలీ పెట్టి, ఐటమ్ సాంగ్ పెట్టి మంచం మీద బొరులు తిరిగి మూవీలో ఎవరికి కించపరచట్లేదు. ఇది పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ 8 వస్తుంది కదా, దీనికి మళ్ళీ ఎవరిని పెట్టి మళ్ళీ పాపులర్ కావాలి, మళ్ళీ ఎవరిని పెట్టి పాపులర్ కావాలని తెలుసు. బిగ్ బాస్ 8 లో కూడా ఇలాంటి పిక్చర్లు వస్తే కూడా ఎంకరేజ్ చేయొద్దు. నువ్వు ఎంత మంది చేసినా నువ్వు మాత్రం పాపులర్ కావు. నీకు ఒక ఏందుందో అది ఏం రీచ్ కావు. నీ కష్టపడి వస్తుంది వేరే వాళ్ళను అది చేసి. ఇప్పుడు బిగ్ బాస్ 8 ఎవరిని టార్గెట్ చేసిన అది చెప్పి. కుమార్ ఆంటీకి ఇట్లా వచ్చింది అనుకో. కుమార్ ఆంటీ వస్తే మాత్రం అయితే సింపత్తో మాత్రం ఓట్లు వేయద్దు. కుమార్ ఆంటీ ముందే ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ పోవాలంటే ఆలోచించుకోండి, అంతే, ఏం లేదు. ఇక మీరెవరు చెప్పడానికి ఆమెకు ఆలోచించి చెప్పిన వాడిని చెప్పిన అనుకోరు, అదేమవుతుంది. అంటే బిగ్ బాస్ లో కుమారి అంటే వెళ్తే మీకు ప్రాబ్లం ఏంటిది? ప్రాబ్లం ఏముంటుంది? ఏముండదు చెప్తున్నా. ఇట్లే మళ్ళీ సింపతి వాడుకుని ఇట్లా ఓట్లు వేస్తారేమో మళ్ళీ. అరే మీరెవరయ్యా సింపతి? జనాలంతా ఎడ్డోళ్ళు. అంటే నువ్వు డైరెక్టర్ భాస్కర్ ఒక తెలివి కలవడా? ఒక నిమిషం. ఈ అవలేగడ్డ ఏమో సింపతి రైతు అనుకోవచ్చు, సింపతి అనుకోవచ్చు. కుమార్ ఆంటీకి వస్తే మాత్రం అయితే హోటల్ ఏదో ఫుడ్కి ఇచ్చి అది ఉంటుంది కదా, ఏమో పెద్ద ఆకలి పెట్టి ఏదో కూరలు వేసి ఆ రోడ్ల మీద పెడుతుంటారు కదా. సరే, మీ ఉద్దేశం ప్రకారం బాగా గుంపు కూడి మొత్తం జనాలు బాగా తింటుంటారు కదా, కనీసమైన ఆ జనాలు ఆ ఫుడ్ గురించి ఆలోచిస్తారు కానీ పక్క నుంచి వచ్చిన ఆంబులెన్స్ కూడా పట్టించుకోరు.
ఆ పక్కన ఉన్న ఫుడ్ని పట్టించుకుంటారు. అంబులెన్స్లో ఎక్కడ చచ్చిపోని వాడిగా. మీరు ఎప్పుడైనా వెళ్ళిరా కుమారి ఆంటీ దగ్గర? వెళ్ళినా కానీ కార్ ఆపినా కానీ నేను ఎప్పుడు ఫుడ్ తినలేక నేను చూసిన అంతే జనాలు బాగా కార్ ఆపి మీలాంటి వాళ్ళే చూడడానికి వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. ఆమె బిజినెస్ ఆమె చేసుకోలేదు. లేదు లేదు. మీరు ఎందుకు వెళ్ళారు కుమారి ఆంటీ దగ్గరికి? కార్ ఆపి అంటే కార్ చూపెట్టుకోవడానికా? పోతుంటే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఆ వెళ్ళిపోవడానికి కారణం కార్ ఎందుకు ఆపినా? ఆ దారి కాకుండా ఇంకో దారి కార్ ఎందుకు ఆపినా? ఎవరు? ఆ ట్రాఫిక్ వల్ల. ఇక తినుకుంటారు బయటకు వస్తారు ఇట్లా రోడ్ల మీద అంతా. సామాన్యుడు వెళ్తే ఓర్వరు. ఇప్పుడు ఒక సామాన్యుని టార్గెట్ చేసిన పల్లె ప్రశాంత్, తర్వాత కుమారి ఆంటీని టార్గెట్ చేసినాం అంతే. కుమారి ఆంటీ సింపతి వాడుకుని ఓట్లు వేయకండి అని చెప్తున్నా, అందరికి జనాలకు చెప్తున్నా నేను. యాక్చువల్ మీ అంబిషన్ ఏంటిది? ఏం కావాలనుకుంటున్నా? ఏముంటుంది ఇంకా డైరెక్షన్ ఏముంటుంది? నాకు అది డైరెక్షన్ లేదు. ఎవరి మీద బురద చల్లాలి, ఎవరి మీద అడగాలి, అదే ఉంటుంది. ఇంకెవరి మీద చల్లమంటే బురదనండి. ఇంకా ఇప్పుడు 8లో ఒక బురద కాదండి, ఎవరైతే తప్పు చేస్తే జనాల ముందు పక్క వేసుకుంటాను 100%, డౌట్ లేదు ఇంట్లో. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 8లో కూడా ఎవరైనా తింగర చేసారు అనుకో, ఈ జనాలను వాడుకోవాలని ట్రై చేసారు అనుకో, వాళ్ళ మీద ఖచ్చితంగా బురద చల్లుతా, అంటే డౌటే లేదు దాంట్లో. జనాల మోసం చేయొద్దు. నీకు పబ్లిక్ వల్లే నువ్వు ఫోర్స్ లేదు బయటకు వెళ్తావు, పబ్లిక్ వల్లే నువ్వు బయటకి ఎదుగుతావు, వాళ్ళ వల్లే లేస్తావు, వాళ్ళే నువ్వు మోసం చేసినప్పుడు నువ్వు ఎందుకు నాకు అర్థం అవుతుంది. ఇంకా ఏంటంటే పబ్లిక్ని మోసం చేయొద్దు, అది నాకు కావాల్సింది. మీ నెక్స్ట్ మూవీ ఏం చేయబోతున్నారు? అలా మన రాచరికం సినిమా ఒకటి చేశాను, అందులో ఒక క్యారెక్టర్ చేసిన. సురేష్ అన్న తెలుసు కాబట్టి ఒక క్యారెక్టర్ ఇచ్చినుండే. నెక్స్ట్ అయితే నా సినిమా అయితే స్టార్ట్ చేస్తున్నా, విలేజ్ బ్యాక్రాప్ ఒకటి. కొత్త వాళ్ళంటే ప్యాడింగ్ ఉంటే ఇద్దరు ఉండొచ్చు బహుశా అనుకుంటున్నా. సరే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇన్స్టాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి, చాలా రైతు వీడియోస్ చేస్తుంటారు, అగ్రికల్చర్ వీడియోస్. ప్రశాంత్ ఎంత ఫాలో గారు కదా? లేదు లేదు. ఓకే సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగ్ను కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.